నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పంక్చుయేషన్స్ అనే గ్రామర్ టాపిక్ చూద్దాము. మనకి ఇక్కడ ఎన్ని గ్రామర్ టాపిక్స్ ఉన్నాయంటే పంక్చుయేషన్స్ ఉన్నాయి ప్లస్ వొకాబులరీ, అంటే ఏవైతే కొన్ని వర్డ్స్ ఉంటాయో వీటికి మీనింగ్స్ ఉంటాయో అవి మీకు మ్యాచింగ్స్ లాగా వస్తే అది ఉంది. నెక్స్ట్ నాన్ వర్బల్ డేటా ఉంది, అంటే పై చార్ట్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్, లెటర్ రైటింగ్ ఉంది, ఫిల్లింగ్ ఇన్ ఫార్మ్స్, రెజ్యూమ్, సివి, బయోడేటా, ప్రొఫైల్, కవర్ లెటర్ అండ్ ఎస్ఓపి, డైలాగ్ రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్, వర్డ్ స్ట్రెస్, రైటింగ్ డిస్క్రిప్షన్స్, స్టడీ స్కిల్స్ అంటే ఈడియమ్స్, నోట్ మేకింగ్, వర్బ్ ప్యాటర్న్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇవంతా మన గ్రామర్ టాపిక్స్. సో మనం ఇది 1 by 1 ఒక్కొక్క వీడియోలో ఎక్సర్సైజ్ తో పాటు చూద్దాము ఎలా ఉన్నాయో గ్రామర్ టాపిక్స్. సో ఇక్కడ మనకి పంక్చుయేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ పంక్చుయేషన్స్ అంటే మనకి ఫస్ట్ ఎలా పంక్చుయేషన్స్ అంటే ఏంటివి? సో ఫస్ట్ వన్ ఏంటిది? ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంట? at the end of assertive, declarative and imperative sentence. Imperative sentence ఎలాంటివి ఎగ్జాంపుల్స్? లైక్ మిస్టర్ నవీన్ ఈజ్ అ డాక్టర్. సో ఇక్కడ మిస్టర్ తర్వాత ఫుల్ స్టాప్ వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్ కమ్ ఇయర్ తర్వాత ఫుల్ స్టాప్ వచ్చింది. నెక్స్ట్ ఆఫ్టర్ అబ్రివేషన్స్. అబ్రివేషన్స్ అంటే ఏంటివి? ఇట్లా ఏదన్నా లాంగ్ వర్డ్ ని మనం షార్ట్ చేసి రాస్తాం కదా, అలాంటి టైంలో రాసేటప్పుడు ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తామంట. నెక్స్ట్ టు సపరేట్ టైమ్, దట్ ఈజ్ మినిట్స్, అవర్స్ అండ్ డేట్స్. సో ఇప్పుడు మనం ఏదైతే మినిట్స్, అవర్స్ అన్ని రాస్తామో అందులో కూడా మనం ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తామంట. యాక్రోనిమ్స్. యాక్రోనిమ్స్ అంటే ఏంటి? ఏవైతే ఇట్లా వర్డ్స్ ఉంటాయి, అబ్రివేషన్స్ ప్రొనౌన్స్డ్ యాజ్ అ కంప్లీట్ వర్డ్. కంప్లీట్ వర్డ్ లాగా, అంటే ఇప్పుడు దీని మీనింగ్ డిఫరెంట్ ఉంటది, బట్ మనం ఏం చేస్తాం, ఈ వర్డ్ నే ప్రొనౌన్స్ చేస్తాం చెప్పేటప్పుడు. సో అలాంటి వాటిలో ఫుల్ స్టాప్ అనేది రాదు. ఫుల్ స్టాప్స్ ఆర్ నాట్ యూజ్డ్. ఇంకెక్కడెక్కడ రావు? when the capital letters in the abbreviation doesn't stand for a complete word. ఏవైతే ఇట్లా టీవీ అని యూజ్ చేస్తాం కదా, నెక్స్ట్ టీబీ అనే ఒక డిసీజ్ ఉంటుంది. సో ఇలాంటి వాటిలో ఫుల్ స్టాప్స్ అనేటివి యూజ్ చేయము. నెక్స్ట్ ఇన్ న్యూస్ పేపర్ హెడ్ లైన్స్. ఎప్పుడైతే న్యూస్ పేపర్ లో హెడ్ లైన్స్ రాస్తారో, లైక్ ఒక ఆర్టికల్ రాసినప్పుడు హెడ్ లైన్స్ రాస్తారు కదా పెద్దగా, సో అందులో కూడా మనం ఏవైతే ఫుల్ స్టాప్స్ ఉన్నాయో అవి అనేటివి యూజ్ చేయమంట, ప్లెయిన్ గా రాస్తాము. సో ఇప్పుడు ఫుల్ స్టాప్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఫుల్ స్టాప్స్ ఎక్కడెక్కడ రావని చూసాం కదా. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడ వస్తుంది? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి క్వశ్చన్ చేస్తామో అలాంటి టైంలో క్వశ్చన్ మార్క్స్ అనేటివి వస్తాయి. లైక్ ఎలాంటివి ఎగ్జాంపుల్స్? ఆర్ యూ గోయింగ్ అవుట్ అంటే మీరు బయటకు వెళ్తున్నారా? వెన్ ఆర్ యూ గోయింగ్ టు లండన్ కి ఎప్పుడు వెళ్తున్నారు? ఆఫ్టర్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ దగ్గర కూడా మనకి ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. లైక్ డజంట్ షీ, అరంట్ యూ. సో ఇలాంటి దగ్గర కూడా వస్తుంది క్వశ్చన్ మార్క్ అనేది. ఇంకా ఎప్పుడైనా మనకి ఏమన్నా వేరే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు కూడా మనం దానికి క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏ క్వశ్చన్ మార్క్ ఈజ్ నాట్ యూజ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ అన్ ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఉన్నప్పుడు అప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది మనం ఎండ్ లో యూజ్ చేయమంట. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ ఈటెన్ అంటే ఆమె అడుగుతుంది నేను తిన్నానా లేదా అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం, క్వశ్చన్ మార్క్ యూజ్ చేయట్లే ఎండ్ లో. బట్ ఇది ఒక క్వశ్చనే, బట్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తలేం. ఇది ఎలాంటి టైంలో యూజ్ చేయాలి, ఎలాంటి టైంలో యూజ్ చేయొద్దు అనేది మనకి టాపిక్ నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఏంటి? ఇలా ఉంటది కదా, సో అది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలంట? ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు, లైక్ ఓ ద పూర్ మ్యాన్ ఈజ్ డెడ్. సో ఓ పక్కన యూజ్ చేస్తున్నాం కదా. ఇంకా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర, అంటే సెంటెన్సెస్, వర్డ్స్ అయినా సరే సెంటెన్సెస్ అయినా సరే, ఇప్పుడు ఇది వర్డ్ కదా దాని పక్కన యూజ్ చేసినాం. నెక్స్ట్ హౌ బ్యూటిఫుల్ ద స్కై ఈజ్ పక్కన ఏం చేసినాం, మళ్ళీ ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేసినాం. ఆఫ్టర్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అ స్ట్రాంగ్ కమాండ్. ఒక స్ట్రాంగ్ కమాండ్ తర్వాత కూడా యూజ్ చేస్తాం, అంటే ఏంటిది? ఎక్స్క్లమేషన్ మార్క్. లైక్ గెట్ అవుట్ అని ఇట్లా అంటారు కదా, సో ఇట్లా గెట్ అవుట్ ఇట్లా, లేదంటే షట్ అప్ అన్నప్పుడు అట్లాంటి ఏదైనా కమాండ్ ఉంటుంది కదా, గ్రేట్ కమాండ్, అలాంటి టైంలో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఈ ఎక్సర్సైజ్ చూసే ముందు మనం మొత్తం పంక్చుయేషన్స్ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏముంది మనకి? సెమీకోలన్ ఉంది. సో సెమీకోలన్ అంటే ఏంటి? ఇట్ మేక్స్ లాంగర్ పాజ్ ఇన్ ఏ సెంటెన్స్, లాంగర్ దెన్ అ కామా అండ్ షార్టర్ దెన్ ది ఫుల్ స్టాప్. సో ఏంటంటే ఇది ఒక సెమీకోలన్ అనేది ఏం చేస్తుందంట, ఏదైతే సెంటెన్స్ ఉందో దానికి లాంగర్ పాజ్, అంటే లాంగర్ పాజ్ అనేది ప్రొవైడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? సెమీకోలన్ యూజ్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటిది? టు సపరేట్ మెయిన్ క్లాజెస్ నాట్ జాయిన్డ్ బై అ కంజంక్షన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అ కాంపౌండ్ సెంటెన్స్. లైక్ హీ కేమ్, హీ సా, he
కాన్కర్డ్. సో ఇలాంటి వర్డ్స్ కి యూజ్ చేస్తామంట. నెక్స్ట్ అవర్ క్రికెట్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ రాజేష్ ఫ్రమ్ తెలంగాణ, రవి ఫ్రమ్ తమిళనాడు, జాన్ ఫ్రమ్ కేరళ అండ్ నరేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఇట్లా పర్సన్స్ నేమ్స్ అంటే ఒకటే టీం ఉంది, బట్ పర్సన్ నేమ్స్ వాళ్ళ స్టేట్ నేమ్స్ చెప్పేటప్పుడు అంటే కొంచెం మనం గ్యాప్ తీసుకుంటున్నాం కదా, సో అలాంటి టైంలో మనం సెమికోలన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హీ కమిటెడ్ దట్ మిస్టేక్ హౌఎవర్ హీ డిడ్ నాట్ డూ ఇట్ ఇంటెన్షనల్లీ. సో ఇక్కడ ఫస్ట్ అతను మిస్టేక్ చేసిందని చెప్తుండ్రు, హౌఎవర్ అని పెట్టి మళ్ళీ కామా పెట్టి ఆ తర్వాత అతను కావాలని చేయలేదని చెప్పి చెప్తున్నారు. అంటే ఏదైతే ఫస్ట్ చేసింది ఉందో దాన్ని చెప్పి ఆ తర్వాత ఇంటెన్షనల్ గా కాదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ కొలన్ ఇంకా కొలన్ డాష్ అంట. కొలన్ అంటే ఏంటి, ఇట్లా 2 dots. కొలన్ డాష్ అంటే ఇట్లా వచ్చి ఇట్లా అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తాం కదా ఇలా అని, సో అది. నెక్స్ట్ ద అబౌవ్ పంచువేషన్ మార్క్స్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఇవంటే ఏంటివంట, ఇంటర్ డిపెండెంట్ అంట. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ అ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఈ రెండు దేనికి ఉపయోగపడతాయి అంటే ఏవైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయో వీటిని ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తామంట, కొలన్ ఇంకా కొలన్ డాష్ ని ఉపయోగిస్తామంట. టు యాంటిసిపేట్ అ స్పెసిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అ జనరల్ స్టేట్మెంట్. Cancer is dangerous. It kills lakhs of people every year. సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ మనం కొలన్ యూజ్ చేసి అప్పుడు సెంటెన్స్ రాస్తున్నాం. సో అది మనకి కొలన్ ఎలా యూజ్ చేస్తాం అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జాంపుల్స్. షీ పర్చేస్ ద ఫాలోయింగ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ కొలన్ యూజ్ చేసి ఏమేమి ఉన్నాయో అన్ని రాస్తున్నాం. మళ్ళీ ఐ బాట్ ద ఫాలోయింగ్ వెజిటేబుల్స్ ఏమున్నాయి అని చెప్పి మళ్ళీ ఇక్కడ కొలన్ డాష్ యూజ్ చేసి మనం ఇవన్నీ రాస్తున్నాం. సో అది మనకి కొలన్ ఇంకా కొలన్ డాష్ అంటే. నెక్స్ట్ కామా అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంట, ఇట్ ఈజ్ అ పంచువేషన్ దట్ డినోట్స్ అ స్లైట్ పాజ్ అంటే ఫుల్ స్టాప్ అంటే మొత్తం కంప్లీట్ పాజ్ ఇంకా ఎండ్ అయిపోయినట్టు. అదే ఇక్కడ అంటే మొత్తం స్లైట్ పాజ్ అంటే కొంచెం పాజ్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాం సెంటెన్స్ ని. టు సపరేట్ మోర్ దాన్ 2 words ఆఫ్ ది సేమ్ క్లాస్. ఏదన్నా 2 words ని డివైడ్ చేయడానికి మనం కామన్ యూజ్ చేస్తామంట. లైక్ ఇప్పుడు పర్సన్స్ నేమ్స్ రాసేటప్పుడు కామా యూజ్ చేస్తాం. రాఘవ్ ఈజ్ క్లెవర్, రిచ్, బ్రేవ్ అండ్ ఆనెస్ట్ అంటే ఒక పర్సన్ గురించి మనం అతను ఉన్న క్వాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అన్నిటికీ కామా పెట్టి లాస్ట్ కి ఏం చేస్తాం, ఫుల్ స్టాప్ పెడతాం. ఆఫ్టర్ అండ్ అడ్వర్బియల్ క్లాజ్ ఆర్ అ ఫేజ్. ఆఫ్టర్ వి అటెండెడ్ ద పార్టీ అంటే ఇక్కడ రాసిండ్రు వి లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. ఆ పార్టీ అటెండ్ అయిన తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళిపోయినామని చెప్తున్నారు కాబట్టి మధ్యలో ఒక చిన్న పాజ్ ఇచ్చినారు, ఎలా, కామా ద్వారా. బోర్న్ ఇన్ నేపాల్ అంటే నేపాల్లో పుట్టినారు. హీ వాజ్ బాటప్ అండ్ ఎడ్యుకేటెడ్ హియర్. ఎక్కడ చదువుకున్నారంట, నేపాల్. బోర్న్ ఇన్ నేపాల్ అంటే అక్కడ పుట్టి ఇక్కడనే అతను ఎడ్యుకేటెడ్ ఇక్కడనే పెరిగినాడు అని చెప్పి చెప్తున్నారు. ఇన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ లో కూడా మనం ఏం చేస్తామంట, కామా అనేది ఉపయోగిస్తామంట. సో ఇది మనకి కామాకి ఉన్న ఎక్సర్సైజ్. ఫస్ట్ మనం మొత్తం గ్రామర్ పార్ట్ అంతా చూసేసి ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఏముంది, ఎఫోస్ట్రఫీ అంటే ఏంటిది, ఏదైనా వర్డ్ పైన ఇలా అని పెడతాం కదా, అంటే వర్డ్ రాసేటప్పుడు లైక్ ఇలా. సో అది ఎలా అంటప్పుడు యూజ్ అవుతుంది. టు ఇండికేట్ పొజిషన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైతే డ్రెస్ ఉందో నిత్యాది అంటే నిత్య ఓన్ చేస్తుందని చెప్పి, అంటే నిత్య సొంతమైన డ్రెస్ అంటే తన ఆమెది అని చెప్పి, అంటే ఎవరిదన్నా పర్సన్ది ఆయన ఓన్ది అని చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. లైక్ నిత్యాస్ డ్రెస్, క్లౌడ్స్ మూమెంట్ అంటే క్లౌడ్ ది మూమెంట్, నిత్యాది డ్రెస్ అన్నట్టు. టు ఇండికేట్ కాంట్రాక్షన్, ఐ యామ్, డోంట్. సో ఇలాంటప్పుడు కూడా మనం ఎఫోస్ట్రఫీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హైఫన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 different types ఆఫ్ వర్డ్స్ ని మనం టుగెదర్ గా యూజ్ చేసినప్పుడు మధ్యలో ఒక హైఫన్ పెడతాం. కో ఎడ్యుకేషన్, 22. సో ఇలాంటప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ ఫార్మ్ ఫ్రాక్షన్స్ లో కూడా మనం రాసేటప్పుడు మధ్యలో అనేది హైఫన్ అనేది యూజ్ చేస్తామంట. బిట్వీన్ 2 numbers టు ఇండికేట్ రేంజ్ ఇంక్లూజన్. పర్ సపోజ్ 1 to 6 points, లేదంటే వరల్డ్ వార్ ఎప్పటి నుంచి అయింది, లేదంటే బర్త్ ఇంకా డెత్ ఎప్పుడైంది అని చెప్పి మధ్యలో మనం ఐఫోన్ యూజ్ చేస్తాం కదా, సో అది ఐఫోన్ దానికి కూడా యూజ్ చేస్తారంట. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తారు, అట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇన్ కొటేషన్స్. ఎట్లా యూజ్ చేస్తామంట, క్యాపిటల్ లెటర్స్ బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ లో యూజ్ చేస్తామంట. ఈ ఈజ్ ఈటింగ్ రైట్ నౌ, హీ సెడ్. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇవి యూజ్ చేస్తున్నాం కదా కొటేషన్ మార్క్స్. సో కొటేషన్స్ మార్క్ యూజ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ లో ఉండాలంట. విత్ పర్సనల్ నేమ్స్, ప్రాపర్ నౌన్స్ అండ్ పర్సనల్ ప్రొనౌన్. లైక్ రోహిత్ అంటే అతను ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మీ గురించి లెటర్ లో రాస్తున్నారు. సో లెటర్ రాసే ప్రతిసారి లెటర్ లో యూజ్ చేసే సెంటెన్స్ లో మీ పేరు రాసిన ప్రతిసారి మీరు ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్ లో రాయాలి మీ ఫస్ట్ లెటర్ మీ వర్డ్ ది. నెక్స్ట్ ప్లేసెస్ నేమ్స్ కూడా మనము ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో రాస్తాము.
ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎ డే అంటే ఏదైనా డే మండే అన్నా లేదంటే ట్యూస్డే అన్నా ఫస్ట్ లెటర్ రాసేటప్పుడు క్యాపిటల్లో రాయాలంట. నెక్స్ట్ మంత్ జనవరి ఫిబ్రవరి. నెక్స్ట్ ఫెస్టివల్స్ ఏదైనా దివాళీ దసరా లాంటివి రాస్తారు కదా, సో అలాంటప్పుడు క్యాపిటల్లో రాయాలంట. స్పెషల్ ఒకేషన్స్ వి, రిలీజియన్ వి, నెక్స్ట్ హోలీ బుక్స్ లైక్ మహాభారత లేదంటే ఖురాన్ అలాంటివి రాస్తారు కదా, సో ఫస్ట్ లెటర్ మనం ఏం చేయాలి క్యాపిటల్లో రాయాలంట. లిటరరీ వర్క్స్ అంటే ఎవరిదన్నా పోయెట్ది ఏమన్నా రాసిన బుక్స్ ఫేమస్ బుక్స్ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు కూడా మనం ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో యూజ్ చేయాలంట. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాపిటల్ వర్డ్స్ ది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లైక్ చూడండి, సండే, మే, దివాళీ, జ్యూ, ద బైబిల్, హ్యారీ పాటర్ అంటే ఫేమస్ బుక్ అంటే హ్యారీ పాటర్. విత్ హై ర్యాంకింగ్ అఫీషియల్స్, హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది రీజన్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్న హెడ్ ఆఫ్ ది రీజన్స్ అలాంటి వాళ్ళని కూడా యూజ్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడన్నా మనము క్యాపిటల్లో రాయాలి. నెక్స్ట్ హిస్టారికల్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది, లేదంటే ఏదైనా రష్యన్ రెవల్యూషన్, గాంధీయన్ మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహ అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి క్యాపిటల్ వర్డ్ యూజ్ చేయాలి ఫస్ట్ లెటర్. విత్ పొలిటికల్ పార్టీస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ అబ్రివేషన్స్ అంటే ఏంటి, WHO. సో అబ్రివేషన్ మొత్తం ఏం చేయాలి మనం క్యాపిటల్లోనే రాయాలి. నెక్స్ట్ ఏదైనా పొలిటికల్ పార్టీ నేమ్ రాసినప్పుడు ఆ పార్టీ నేమ్ మనం ఫస్ట్ వర్డ్ ఏం చేయాలి క్యాపిటల్లో రాయాలి. ఏదైనా ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ రాసినప్పుడు ఉస్మానియా, నెక్స్ట్ యూనివర్సిటీలో యూ కూడా క్యాపిటల్లో రాసినాం మనం. సో ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో నేను ఫస్ట్ బేసిక్స్ చెప్పాను, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ ఏమున్నాయో చూద్దాం పంక్చుయేషన్స్ లో. సో ఇది మనకి ఎక్సర్సైజ్, కింద ఆన్సర్స్ ఉన్నాయి. సో విల్ యూ షో మీ ద బుక్ అంటే ఇది క్వశ్చన్ టైప్ ఉంది కదా, మీరు నాకు బుక్ చూపిస్తారా అని. సో క్వశ్చన్ మార్క్. హౌ ఇంటెలిజెంట్ యు ఆర్ అంటే పొగుడుతున్నాం ఇక్కడ, సో ఎక్స్క్లమేషన్ మార్క్. యూ లైక్ ఇంగ్లీష్ డోంట్ యూ అంటే క్వశ్చన్ ట్యాగ్స్ దగ్గర మనం ఏమనుకున్నాం క్వశ్చన్ మార్క్ వస్తుంది అనుకున్నాం కదా, సో క్వశ్చన్ మార్క్. స్టాప్ ది బస్ ఫర్ మీ, సో ఫుల్ స్టాప్ అంటే ఎండ్ అయిపోతుంది క్వశ్చన్. ఇట్ ఈస్ రైనింగ్ నౌ, సో ఇది కూడా ఫుల్ స్టాప్. వాట్ అన్ ఐడియా అంటే ఏదైనా ఐడియా ఇస్తే మనం ఏమంటాం వాట్ అన్ ఐడియా అంటాం కదా, సో అది ఎక్స్క్లమేషన్ మార్క్. వాజ్ ద మీల్ నరిషింగ్ అంటే మీరు తిన్న ఫుడ్ మీకు ఏమన్నా హెల్తీ న్యూట్రియన్స్ ఇస్తుందా అని అడుగుతాం కదా, సో అది క్వశ్చన్ మార్క్. హోల్డ్ మీ, ఐఎమ్ గోయింగ్ టు ఫెయింట్ అంటే నన్ను పట్టుకోండి నేను స్ప్రో తిరిగి పడిపోతున్నాను అని చెప్తున్నారు. సో హోల్డ్ మీ అంటే సో ఫస్ట్ మనకి ఇది మనకి ఎందులో వస్తుంది ఎక్స్క్లమేషన్ మార్క్ ఏదైతే వర్డ్స్ లో ఉందో దాని ఇది. ఒకవేళ ఎండింగ్ లో వస్తే ఇది ఏంటిది సెంటెన్స్ కి ఎక్స్క్లమేషన్ మార్క్ అని. సో హోల్డ్ మీ ఐఎమ్ గోయింగ్ టు ఫెయింట్ దగ్గర మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ద డ్యామ్ బర్స్ట్, రన్ ఫర్ యువర్ లైఫ్స్ అంటే ఏదైతే డ్యామ్ ఉందో అది ఏమైందంట నీళ్ళన్నీ పొంగిపోతున్నాయి బయటకి, సో రన్ చేయండి పరిగెత్తండి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి అని అంటున్నారు. సో ఫస్ట్ ద డ్యామ్ బర్స్ట్ అనే దగ్గర మనం ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ రన్ ఫర్ యువర్ లైఫ్స్ అనే దగ్గర ఏం పెట్టుకోవాలి మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వాచ్ అవుట్, అ కార్ ఈస్ కమింగ్ అక్కడ చూడండి ఒక కార్ వస్తుందని చెప్పి అంటున్నారు. సో వాచ్ అవుట్ దగ్గర మనం ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టుకొని కార్ ఈస్ కమింగ్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. సో మనకి ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఇలా సెంటెన్స్ లాగా ఇవ్వచ్చు పంక్చుయేషన్స్, లేదంటే ఇలా పారాగ్రాఫ్ లాగా ఇస్తారు. పారాగ్రాఫ్ లాగా ఇస్తే మనం అందులో ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ క్వశ్చన్ మార్క్స్ పెట్టాలో చూసుకొని మనం దాన్ని మళ్ళీ రీరైట్ రాయాలి. అంటే మనం ఏదైతే వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్ ఉందో అందులో మళ్ళీ పంక్చుయేషన్స్ పెట్టి ఇట్లా మళ్ళీ ప్యాసేజ్ ని మళ్ళీ రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి మీరు ఎక్కడెక్కడైతే పంక్చుయేషన్స్ పెట్టారో వీటిని అండర్లైన్ చేయాలి. సో దట్ వాళ్ళకి ఏమైతుంది మీరు ఎక్కడెక్కడ పంక్చుయేషన్స్ పెట్టినారు అనేది ఈజీగా ఐడెంటిఫై వాళ్ళు కరెక్షన్ చేయడానికి ఈజీ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇవి కామర్స్ యూజ్ చేయమని చెప్పి కొలన్స్ కొటేషన్ మార్క్స్ ఇవన్నీ యూజ్ చేయమని చెప్పి అటు చెప్పినారు. సో అలా ప్యాసేజ్ ఇస్తారు, మనం ఇలా ప్యాసేజ్ రాసి ఇట్లా మనం కొటేషన్ మార్క్స్ అన్ని పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ మీరు పెట్టినారో వీటిని ఇట్లా అండర్లైన్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 10 పంక్చుయేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం 10 ఇట్లా పెట్టి ఉండాలి. సో దాన్ని మనం కౌంట్ చేసుకోవాలి 1 2 3 4 5. సో ఇట్లా 10 పెట్టుకున్నప్పుడు అప్పుడు మనకి 10 వస్తాయి కదా. సో ఆ 10 ఒకవేళ కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్ గా 10 మార్క్స్ వేసేస్తారు. లేదు మీరు పెట్టేటప్పుడే మీకు 9 వస్తున్నాయి అంటే మీకు అక్కడనే మీరు 1 మార్క్ లూజ్ అయినట్టు అవుతుంది. సో మీరు ఎప్పుడైతే మీరు ఇట్లా పంక్చుయేషన్స్ పెట్టుకుంటున్నారో అప్పుడు అండర్లైన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు ఎన్ని చేసినారో అందులో పంక్చుయేషన్స్ అని. నెక్స్ట్ ఇక్కడ కూడా పంక్చుయేషన్స్ లో అపోస్ట్రఫీ ఇంకా ఐఫోన్ క్యాపిటల్స్ యూజ్ చేయమన్నారు. సో క్యాపిటల్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని అనుకున్నాము, ఏదైతే మనం లీడర్స్ పేరు యూజ్ చేసినప్పుడు, ఏదైనా మూవ్మెంట్ పేరు యూజ్ చేసినప్పుడు, లేదంటే ఏదన్నా యూనివర్సిటీ పేరు యూజ్ చేసినప్పుడు అలాంటి టైంలో మనం క్యాపిటల్ వర్డ్స్ లేదంటే డేట్ డే మంత్
ఇంకేదైనా నోబుల్ బుక్ లేకపోతే హోలీ బుక్ అలాంటి బుక్స్ దగ్గర వాడతామన్నాం కదా, సో అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ హైఫన్ ఎలాంటి దగ్గర యూజ్ చేస్తాం అనుకోం, 2 కాంపౌండ్ వర్డ్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు మనం హైఫన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అపోస్ట్రఫీ అంటే ఏంటిది, ఎవరైతే పొజిషన్ అంటే ఓన్, దిస్ ఈజ్ మై కజిన్స్ కార్ అంటే కజిన్ ది కార్ అని చెప్తున్నాం. సో కజిన్ పైన ఏమొచ్చింది, అపోస్ట్రఫీ వచ్చింది. సో మీరు బేసిక్ నేర్చుకున్నారు కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్యాసేజ్ లాగా అడిగినారు, పారాగ్రాఫ్ లో ఏం అడిగినారు, అపోస్ట్రఫీ అడిగినారు, ఐఫోన్ అడిగినారు, క్యాపిటల్స్ అడిగినారు. సేమ్ క్యాపిటల్స్ అయినప్పుడు మనం ఏమేమి చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తుంది ఒకటి, ఇంకొకటి ఎక్కడ వస్తుంది, ఏదైతే కొటేషన్ మార్క్స్ ఉంటుందో అక్కడ స్టార్టింగ్ వర్డ్ క్యాపిటల్స్ లో వస్తుంది. నెక్స్ట్ ఐఫోన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే కాంపౌండ్ వర్డ్స్ యూజ్ అవుతాయో అక్కడ ఐఫోన్ వస్తుంది. నెక్స్ట్ అపోస్ట్రఫీ ఎక్కడ వస్తుంది, ఎవరిదైతే పొజిషన్ అంటే ఓన్ అని చెప్పి ఉంటుందో అక్కడ మనకి ఐఫోన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్యాసేజ్ లో మీకు అలాంటివి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో అక్కడక్కడ ఆ మార్క్స్ పెట్టేస్తే మీ ప్యాసేజ్ అయిపోతుంది. నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఇచ్చినారు, లెటర్ రైటింగ్ ఇచ్చి మనకి అందులో పంచువేషన్స్ చేయమంటున్నారు. సో ఆబ్వియస్ గా మనకి లెటర్ రైటింగ్ ఫార్మాట్ తెలిసి ఉంటే మనం ఇది ఈజీగా చేసేస్తాం. మనకి లెటర్ రైటింగ్ లో అన్ని కామర్స్ వస్తాయి కదా, ఫస్ట్ అడ్రస్ దగ్గర ఫస్ట్ మొత్తం అడ్రస్ రాసే వరకు కామర్స్ లాస్ట్ కంప్లీట్ అవ్వగానే ఫుల్ స్టాప్, తర్వాత మళ్ళీ కామా, మళ్ళీ డేట్ దగ్గర కామా, మళ్ళీ కామా మళ్ళీ ఇది 2 అంటే ఫస్ట్ మనకి ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, 2 అడ్రస్ ఉంటుంది కదా, ఫ్రమ్ అడ్రస్ అవ్వగానే ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, 2 అడ్రస్ అవ్వగానే ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, తర్వాత డియర్ సార్ అని చెప్పి కామా పెట్టుకున్నారు, తర్వాత పారాగ్రాఫ్ రాసుకోవాలి, ఏమైతే రాస్తున్నారో మనము రాసేసిన తర్వాత యువర్ ఫెయిత్ఫుల్ దగ్గర కామా పెట్టుకోవాలి, లాస్ట్ కి పేరు రాసేసి వదిలేసేయాలి. సో ఇది మనకి లెటర్ రైటింగ్ లో ఒకవేళ పంచువేషన్స్ ఇస్తే ఇలా రాయాలి. నెక్స్ట్ పంచువేషన్స్ డైలాగ్ లో కూడా సేమ్, ఫస్ట్ హాయ్ దగ్గర ఇది మనకి క్యాపిటల్ వస్తుందా ఎలా వస్తుందో చూసుకోవాలి. ఐ హ్యావ్ బీన్ అంటే 2 వర్డ్స్ మిక్స్ అవుతున్నాయి, సో ఇక్కడ పైన ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫ్యాబ్యులస్, నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ క్వశ్చన్ మార్క్స్ పెట్టాలి. ఓకే బాయ్ అని ఉంది, సో ఇక్కడ ఇట్లా ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. సో మీరు జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే మీకు ఆ వర్డ్ చూడగానే మీకు తెలిసిపోతుంది ఎక్కడ ఏం మార్క్స్ వస్తాయి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఓ అని ఉంది, ఓ అంటే మనం ఏమనుకున్నాము, ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది అని అనుకున్నాము. సో ఇది దానికి ఆన్సర్స్. నెక్స్ట్ దాని కిందనే ఇంకో చిన్న పంచువేషన్ మార్క్స్ ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ మనకి క్యాపిటల్ లో రావాలి, అది రాసేసినాము. నెక్స్ట్ ఎప్పుడన్నా మనం ఏమనుకున్నాము, పర్సన్ నేమ్ అంటే మన గురించి మనం ప్యాసేజ్ రాసుకున్నప్పుడు మన పేరన్నా లేదంటే ఐ అన్నా యూజ్ చేసినప్పుడు ఎప్పుడన్నా క్యాపిటల్ లోనే రాయాలి. నెక్స్ట్ కుడంట్ అంటే ఇట్లా కామా పెట్టినరు. నెక్స్ట్ చెక్డ్ ఇన్, క్యాన్ దగ్గర అంటే ఇక్కడ మనం ఏమో అడుగుతున్నాం, క్యాన్ వి హైర్ అ డబుల్ రూమ్ అని అడుగుతుంటే వాళ్ళు ఏం చేసినారు, కొటేషన్ మార్క్స్ లో పెట్టేసి క్వశ్చన్ మార్క్ అంటే క్యాన్ వి హైర్ అ డబుల్ రూమ్ అనండి, క్వశ్చన్ మార్క్ కదా, సో క్వశ్చన్ మార్క్ యూజ్ చేసినారు. మీరు సెంటెన్స్ చదివేటప్పుడు మీకు ఎక్కడెక్కడైతే అప్రోప్రియేట్ గా అనిపిస్తుందో, పంచువేషన్ మార్క్స్ వస్తాయి అని అనిపిస్తుందో అక్కడ పంచువేషన్ మార్క్స్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి లెసన్స్ నుంచి. సో ఆ లెసన్స్ నుంచి ఉన్న ఎక్సర్సైజెస్ కూడా అంటే మనకి జస్ట్ ఏం తెలియాలి, బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ తెలిస్తే మనం ఏం చేయొచ్చు, ఇవన్నీ మన ఓన్ గా మనం సాల్వ్ చేయొచ్చు. బట్టి కొట్టకూడదు పంచువేషన్ మార్క్స్ ఎప్పుడన్నా. జస్ట్ మీకు పంచువేషన్ మార్క్స్ అంటే ఏంటిదో మీరు చూసుకోవాలంతే. పంచువేషన్ మార్క్స్ అని మీరు బట్టి కొట్టి ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది అని ఎప్పుడు నేర్చుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్లోనే కాదు, ఫ్యూచర్ లో కూడా మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. సో ఎప్పుడు పంచువేషన్ మార్క్స్ ని బట్టి కొట్టకండి, జస్ట్ అర్థం చేసుకోండి లాజికల్ గా. సో దానివల్ల మీకే యూజ్ ఉంటది. సో ఇవి మనకి పంచువేషన్ మార్క్స్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇక్కడనే. సో ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే మీకు బేసిక్స్ వచ్చినాయి కాబట్టి సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ కామర్స్ వస్తాయి, ఎక్కడెక్కడ క్వశ్చన్ మార్క్స్ వస్తాయి, ఎక్కడెక్కడ అపోస్ట్రఫీ వస్తుంది, ఐఫోన్ వస్తుంది. సో అన్ని తెలుసు కాబట్టి ఇందులో కూడా మనం ఏం చేయాలి, ఎప్పుడైతే రాసేటప్పుడు ఉంటుందో అక్కడ ఎక్కడైతే క్యాపిటల్ పెట్టాలో, ఎక్కడెక్కడ కామా పెట్టాలో మనకు తెలిసి ఉంటుంది కాబట్టి సో ఆ సెంటెన్సెస్ చూడంగానే అవన్నీ మనం కంప్లీట్ చేసేయాలి అంతే. సో ఇది మనకి పంచువేషన్స్ ఎక్సర్సైజ్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.